99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం వింటే ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. మార్చ్ 31, 2026 అందరూ నెక్స్ట్ డే వచ్చే ఏప్రిల్ ఫూల్స్ డే కోసం ప్రిపేర్ అవుతుంటే వరల్డ్ వైడ్ గా ఉన్న కొన్ని వేల మంది ఒరాకిల్ ఎంప్లాయీస్ లైఫ్ లో మాత్రం అదొక బ్లాక్ డే గా మిగిలిపోయింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అప్పటికే ఇంకా చాలా మంది నిద్ర కూడా లేచుండరు. కొందరు అప్పుడే కాఫీ సిప్ చేస్తూ ఆఫీస్ పని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సరిగ్గా అప్పుడే వాళ్ళ ఫోన్ కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. చూస్తే అదొక అఫీషియల్ మెయిల్. ఇక ఆ మెయిల్ ఓపెన్ చేసి చూసే లోపే అప్పటి వరకు వాడుతున్న ఆఫీస్ ల్యాప్టాప్స్ ఆటోమేటిక్ గా లాక్ అయిపోయాయి. కంపెనీ సర్వర్లకి యాక్సెస్ కూడా కట్ అయిపోయింది. కనీసం పక్కనున్న కొలికి ఏమైంది అని అడిగే లోపే ఆ మెయిల్లో ఉన్న మ్యాటర్ ఏంటంటే యు ఆర్ నో లాంగర్ పార్ట్ ఆఫ్ దిస్ కంపెనీ. ఇది వాళ్ళకు వచ్చిన మెయిల్. ఎస్, మీరు విన్నది నిజమే. ఒక్క రాత్రిలో ఎలాంటి ప్రయర్ ఇంటిమేషన్ లేకుండా 30,000 మంది ఎంప్లాయీస్ ని రూత్లెస్ గా రోడ్డున పడేశారు. ఇందులో మన ఇండియా వాళ్లే 12,000 మందికి పైగా ఉన్నారు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్న టెక్కీలకి జరుగుతుంది ఏంటో అర్థం కాక అసలు ఏం చేయాలో తెలియక చాలాసేపు షాక్ లోనే ఉండిపోయారు. నిజానికి ఒరాకిల్ అనేది అసలు ఎంత పెద్ద కంపెనీ, లాభాల్లో ఉన్న కంపెనీ, ఎందుకు ఇంత హార్ష్ డెసిషన్ తీసుకుంది, అసలు ఐటీ ఫీల్డ్ ఫ్యూచర్ ఏంటి అనే భయంతో కూడిన క్వశ్చన్ ఐటీ ఫీల్డ్ కి రిలేట్ అయి ఉన్న చాలా మందిని సర్ప్రైజ్ చేస్తుంది. మరి దానికి కారణాలేంటో చూద్దాం. మొదటిది ద డీప్ సీక్రెట్. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. ఒరాకిల్ అనేది పెద్ద కంపెనీ కదా, వాళ్ళకేం తక్కువ, ఎందుకో ఎంప్లాయీస్ ని తీసేశారు అని. నిజానికి ఇక్కడ అసలు మ్యాటర్ 3 రకాలుగా ఉంది. ఒకటి, ఏఐ రావటం. గతంలో 10 మంది చేసే కోడింగ్ లేదా టెస్టింగ్ పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ చిటికెలో చేసేస్తున్నాయి. ఒరాకిల్ తన డేటాబేస్ సర్వీస్లని కంప్లీట్ గా ఆటోమేటిక్ చేసేసింది. అంటే అక్కడ మనుషుల అవసరం గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీకి మనుషుల కంటే మెషిన్లే బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపిస్తున్నాయి. ఇక రెండో రీజన్ వచ్చేసి అప్పుల బాధ. ఒరాకిల్ కొన్నాళ్ల క్రితం సర్నర్ అనే కంపెనీని కొన్ని వేల కోట్లు పెట్టి కొనుక్కుంది. ఆ డీల్ వల్ల కంపెనీ మీద చాలా ఎక్కువే అప్పులు పెరిగాయి. ఆ అప్పులు తీర్చి ఇన్వెస్టర్లని ఇంప్రెస్ చేయాలంటే ఉన్న ఖర్చులు తగ్గించుకోవాలి. సో ఆ ఖర్చులు తగ్గించుకోవడానికి వాళ్ళు చూస్ చేసుకున్న ఈజీ దారి ఎంప్లాయీస్ ని తీసేయటం. ఇక థర్డ్ రీజన్ వచ్చేసి క్లౌడ్ వార్. ఇప్పుడు ట్రెండ్ అంతా క్లౌడ్ మయం. అమెజాన్, మైక్రోసాఫ్ట్ లకి గట్టి కాంపిటీషన్ ఇవ్వాలంటే ఒరాకిల్ దగ్గర చాలా పెద్ద అమౌంట్ ఉండాలి. అందుకే పాత ప్రాజెక్టులని మూసేసి ఆ డబ్బుని క్లౌడ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ లో పాత టెక్నాలజీ మీద ఉన్న వాళ్ళందరినీ లే ఆఫ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ రియాలిటీ ఏంటో చూద్దాం. అయితే ఇప్పుడు అసలు భయం ఎక్కడుందంటే ఒరాకిల్ లాంటి టాప్ కంపెనీసే ఇలా చేస్తే మరి మిగతా కంపెనీలు ఊరుకుంటాయా అని. ఖచ్చితంగా ఊరుకో. దీన్నే కాపీ క్యాట్ లే ఆఫ్స్ అంటారు. అంత పెద్ద కంపెనీనే కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ని తీసేసింది కదా, మేము కూడా మా కంపెనీలో ఇదే ప్రాసెస్ ని ఫాలో అయితే ఎవ్వరూ అడగరని మిగతా చిన్న పెద్ద కంపెనీలు కూడా వారి వారి కంపెనీల్లో బెంచ్ మీద ఉన్న వాళ్ళని తీసేయడానికి రెడీ అవుతున్నాయి. నమ్ముకున్న కంపెనీలు ఇలా చేస్తే దీనివల్ల ఏం జరుగుతుంది అనే డౌట్ రావచ్చు. మార్కెట్లో అన్ఎంప్లాయీస్ ఎక్కువైతే కంపెనీలు తక్కువ జీతానికే పనిచేసే వాళ్ళని వెతుక్కుంటాయి. ఎందుకంటే ఒకప్పుడు 100% హైక్ అడిగే రోజులు పోయాయి. ఇప్పుడు ఉన్న ఉద్యోగం ఉంటే చాలు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక కొత్తగా కాలేజ్ నుంచి వచ్చే ఫ్రెషర్లకి ఇది టెస్టింగ్ టైం అని చెప్పాలి. చాలా కంపెనీస్ కొత్త వాళ్ళని తీసుకోవడం కంటే ఉన్న వాళ్లతోనే ఎక్కువగా పని చేయించుకోవాలనే ఆలోచనతో ఉన్నాయి. అందుకే మరో థాట్ లేకుండా ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఫస్ట్ గా చేయాల్సిన పని ఏఐకి అలవాటు పడటం. ఇక ఐటీలో ఉండాలంటే కేవలం కోడింగ్ వస్తే సరిపోదు. ఏఐని ఎలా వాడుకోవాలో తెలిస్తేనే ఎవరికైనా సర్వైవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దాం. పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లో జరుగుతున్న ఇలాంటి సినారియోస్ ని చూస్తూ భయపడి మీకు మీరే ఒక ట్రామాలో ఉండిపోవడం లాభం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సిచ్యువేషన్ ఎలాంటిదైనా మనం ఎక్కడున్నా బీ ప్రిపేర్డ్. మీకు ఎంతో బాగొచ్చిన ఆ ఒక్క స్కిల్ తో ఎప్పుడూ ఆగిపోకండి. మీరు జావా డెవలపర్ అయితే పైథాన్ కూడా నేర్చుకోండి. డేటా సైన్స్ లేదా ఏఐ మీద అవగాహన పెంచుకోండి. ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ కి ఏం కావాలో అది నేర్చుకుంటేనే మీరు సేఫ్. మనం మైండ్ లో పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే బ్యాంకులు రెడీగా ఉన్నాయి అన్ని లోన్లు తీసుకుని ఇళ్లు, కార్లు కొనుక్కోండి అని చెప్పడానికి. కనీసం ఒక 1 year పాటు జాబ్ లేకపోయినా ఇల్లు గడిచేలా ఒక ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకోండి. అలాగే ఎప్పుడు ఒకే ఇన్కమ్ మీద అస్సలు డిపెండ్ అవ్వకండి. వేరే ఏదైనా ఫ్రీలాన్సింగ్ చేయడమో లేకపోతే ఇంకేదైనా పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ సెట్ చేసుకోవడమో చాలా ముఖ్యం. ఫైనల్లీ ఎప్పుడూ లింక్డ్ఇన్ లో యాక్టివ్ గా ఉండండి. మీ టాలెంట్ ఏంటో బయట ప్రపంచానికి చూపిస్తూ ఉండండి. అప్పుడే ఒక కంపెనీ పోయినా ఇంకో కంపెనీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే జాబ్ పోవడం అనేది మీ జీవితానికి ఫుల్ స్టాప్ మాత్రం కాదు. ఇంకో కొత్త పనికి మీరు వేసే మరో కొత్త స్టెప్ అనుకోండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐటీలో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళని అలర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని కెరీర్ అప్డేట్స్ కోసం మన 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.